అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సృష్టికర్తైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు నన్ను స్వస్థతపరిచిన సాక్ష్యం చెప్తున్న దేవునికి మహిమ కలుగుగాక. యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ముల వాక్యం ద్వారా నేను మారు మనసు పొందాను. రాత్రి కుటుంబ ప్రార్థనలో ఉదయం వెళ్ళి బాప్తిసం తీసుకున్నాను. దేవునికి మహిమ కలుగుగాక. బాప్తిసం తీసుకున్న కానీ నెల రోజుల తర్వాత శోధన స్టార్ట్ అయింది. భయంకరమైన శోధన, వేదన, బాధ, నెమ్మది లేదు, శాంతి లేదు, నొప్పులు, కష్టాలు, దుఃఖాలు, బాధలు, వేదనలు, దయ్యం శక్తులు, విషశక్తులు, మంత్రశక్తులు, దుష్టశక్తులు, దయ్యం శక్తులు అన్నీ పీడించి నాకు 2 కాళ్ళు నొప్పులై నడవలేకపోయాను. దేవుని కృప వలన నడవలేకపోయాను. ఎలా పోయానంటే పట్ట పగిలే 10 మంది కత్తులు తీసుకొని ఎంబడబడినట్టు పట్ట పగిలే కనిపిస్తుంది. వాస్తవంగా ఆయనకి ఎవరు లేరు, నాకు మాత్రమే కనిపిస్తుంది. వాళ్ళ శబ్దం కాకలేని పడుతుంది. అలాగే పరిగెత్తి నేను ఇంటికి వచ్చాను. పండుకున్న తర్వాత నా కాళ్ళు చేతులు పనిచేయడం లేదు, నేను నడవలేకపోయాను. కర్నూలు దగ్గర రామటనట్టు మా చిన్నాయన వచ్చాడు. వచ్చి కర్నూలు తీసుకుపోయాడు. వీళ్ళ తాతలు ముత్తాతలు క్రైస్తవులు, విశ్వాసులు కనుక ఒక పాస్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. కర్నూలు బాప్టిస్ట్ చర్చి పాస్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ పాస్టర్ దగ్గర కూర్చోబెట్టే ఎత్తుకెళ్ళాను. పాస్టర్ గారు అన్నారు, దయ్యం శక్తులు ఉన్నాయి, భూత శక్తులు ఉన్నాయి, పిశాశక్తులు ఉన్నాయి, మంత్రశక్తులు ఉన్నాయి, అనేకమైన శక్తులు భూలోకముల పరిగెత్తున్నాయి, మనుషులను ఇబ్బంది పెడుతున్నాయి, పడగొడుతున్నాయి. దుష్టశక్తులు, దయ్యశక్తులు, పిశాశక్తులు, మంత్రశక్తులు మనుషులని మనుష్యంత లేకుండా చేస్తున్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు దేవుడు శక్తి ముందర ఏ శక్తి నిలబడదు. యేసుక్రీస్తు దేవుని శక్తి ఎర్ర సముద్రం 2 పాయలు చేసిన శక్తి, బండం చేసి నీళ్ళు రప్పించిన శక్తి, యేసు ప్రభు శక్తి సమాధిని బద్దలు కొట్టుకుని తిరిగి లేచిన శక్తి, సమాధిని జయించి తిరిగి లేచిన శక్తి, మరణం జయించి తిరిగి లేచిన శక్తి యేసుక్రీస్తు దేవుని శక్తి ముందర ఏ శక్తి కూడా పని చెయ్యవని చెప్పాడు పాస్టర్ గారు. ఆ తర్వాత మా నాయన మా చిన్నాయనలు అక్కడ వదిలేసి, మీరు ఈ బాబుని వదిలేసిపోండి, మేము చూసుకుంటామన్నాడు పాస్టర్ గారు. వాళ్ళు వదిలేసి వెళ్ళిన తర్వాత నాకు చాదాపి, తమ్ముడు నువ్వు చేసిన పాపములు, నువ్వు చేసిన దోషములు, నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన అతిక్రమం, నువ్వు చేసిన వ్యభిచారం, నువ్వు చేసిన మోసకరమైన పనులకి బట్టే నీకు ఈ శోధన వచ్చింది, బాధ వచ్చింది, రోగం వచ్చింది, ఈ యొక్క అనారోగ్యం వచ్చింది. నీకు రోగం వచ్చడానికి, కాళ్ళు పని చేయలేకపోవడానికి, నీకు స్వస్థత లేకపోవడానికి రీజన్ ఏంటంటే నీ పాపములే, నువ్వు చేసిన తప్పుడు పనులే, నువ్వు చేసిన అన్యాయం, వ్యభిచారం, దొంగ ముప్పదానం, మోసకరమైన మాటలు, అనేకులను కొట్టావు, తెచ్చావు, దాన్ని బట్టి నీకు ఈ వ్యాధి వచ్చింది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ఎలాంటి పాపమైన క్షమించే అధికారం ఉంది. భూమి మీద పాపాలు క్షమించే అధికారం యేసుక్రీస్తు దేవుడికి ఒక్కరికే ఉంది. నువ్వు అడుక్కో, ప్రభువా నా పాపాలు క్షమించమని అడుక్కో. ఆయన కానీ యేసు ప్రభు వారు నీ పాపాలు క్షమిస్తే నీ రోగం బాగవుతుంది, నీ కాళ్ళు నొప్పులు పోతాయి, నీ కాళ్ళు నడవటానికి చక్కగా నువ్వు నడవటానికి నీ కాళ్ళు పనిచేస్తాయి, నీకు స్వస్థత కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుందని యేసుక్రీస్తు ప్రభు వారు నీ పాపాలు క్షమిస్తే మాత్రమే ఆయన నీకు బాగవుతుందని చెప్పాడు. దేవునికి మహిమ కలుగుగాక. యేసు ప్రభు నేను అడుక్కుంటున్నా, నా పాపాలు క్షమించే, దోషాలు తెలియగా తప్పులు చేశాను, పాపాలు చేశాను అయ్యా, మోసాలు చేశాను అని దేవుని అడుక్కున్నాను. పాస్టర్లు, సంఘ పెద్దలు నా కొరకు స్వస్థ కొరకు ప్రార్థన 4 రోజులు అయిపోయింది, 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, 7వ రోజు ఆదివారం పొద్దున్న చర్చిలో పండుకున్నాను నేను. యేసుక్రీస్తు ప్రభు వారు ఆదివారం తెల్లవారుజామున ఆయన చర్చిలోకి వచ్చినట్టు నాకు కలబడింది. కళ యేసు ప్రభు వచ్చినట్టు కలబడింది. యేసు ప్రభు వచ్చి ఆయన వస్తుంటే చేతిలో గాయం కనపడుతుంది. ఆ యొక్క గాయపడిన హస్తం నా భుజం మీద పెడితే శరీరం అంతా షాక్ అయిపోయి, కరెంటు పవర్ మీకు ఎవరికైనా ఉందా? కరెంటు షాక్ కొడితే ఎట్లా ఉంటుందో అలాంటి కరెంటు షాక్ నాకు తగిలితే లేచి మొత్తుకొని అరుస్తున్నా. నేనేమనుకుంటే చర్చి బిల్డింగ్ అంతా కరెంట్ వచ్చింది, నేను చచ్చిపోతాను అడిగితే అందరు లేచి వచ్చారు. ఏమైందంటే ఇట్లా నీ కాళ్ళు వచ్చినాయి చూడేలా. దేవునికి మహిమ కలుగుగా. దేవుడు నన్ను బాగా చేశాడు. అక్కడి నుండి నేను చక్కగా శంషాబాద్ బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. కర్నూలు నుండి శంషాబాద్ బైబిల్ కాలేజ్, మెననేటి బైబిల్ కాలేజ్కి వెళ్ళాను.
అక్కడ జాన్ శంకరరావు మా సార్ ఉంటాడు. అక్కడ నేను బైబిల్ కాలేజ్ చేయాలయ్యా, నేను యేసు ప్రభు సేవ చేయాలా, ఎందుకంటే యేసు ప్రభు పాపిల ప్రధాన పాపిన నన్ను పాపాలు క్షమించి అధికారాలు క్షమించి నా రోగాన్ని స్వస్థతపరిచి నాకు ఆరోగ్యం కలిగజేసి నా కాళ్ళకి బలం వచ్చింది, నేను నడుస్తున్నా కనుకంటే నువ్వు చదువుకున్నావంటే నేనేం చదువుకోలేదు. బైబిల్ ట్రైనింగ్ అంటే చదువుకునాలా, రాయాలా, చదవాలా, పరీక్షలు ఉంటాయి కనుక బైబిల్ ట్రైనింగ్ నీకు సరిపోదు అని ఒక గోనసంచిన పత్రికలు ఇచ్చాడు. పత్రికలు ఇవి పంచుకుంటూ పో, ఎవరికి అనిపిస్తే వాళ్ళు గొర్రెలు కాస్తారు, బర్రెలు కాస్తారు, నడుచుకుంటూ పోయే వాళ్ళకి ఈ పత్రికలు ఇదే నీ వాక్యం, ఇదే నీ సేవ, ఇదే నీ పరిచర్య అన్నాడు. అలాగే వెళ్ళుకుంటా ఐజా రెవరెండ్ జి ఏషిపై గారు నాకు పరిచయం అయ్యాడు. ఆయన నేను కలిసి పత్రికలు పంచుతాను నడిచేది ఒకటే నడిచేది. నడవలేని నాకు కాలు పెట్టలేని నా పరిస్థితిని దేవుడు స్వస్థతపరిచి పత్రికలు పత్రికలు పంచుకుంటూ గ్రామాలు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు, ప్రపంచ దేశాలకు యేసుక్రీస్తు దేవుడిని ప్రకటించి పోతున్నాను. యేసు ప్రభువుని అడుక్కున్నా, అయ్యా ప్రార్థన చేసి మోషే నత్తివాని అన్నాడు కనుక నేను చదివిసింది లేని వాని ప్రభు నీ వాక్యం బోధించాలి, నీ సేవ చేయాలంటే నీకు వాక్యం కావాలని యేసు ప్రభుని అడుక్కున్నా. యేసు ప్రభువా నాకు జ్ఞానం దయచేది, కంటత వాక్యం చెప్పే కృపా జ్ఞానం దేవచ్చేది. కానీ భూలోకములో కానీ మామనార్ ఉమ్మడి జిల్లాలో నా ఇంత పాపిష్టుడు లేకుంటాడు. పాపిల ప్రధాన పాపిని మామనార్ ఉమ్మడి జిల్లాలో దౌర్భాగ్యం అంటే నేనే. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు కరుణించి దయవంచి నా పాపాలు క్షమించి నా అతిక్రమాలు క్షమించి ఆయన తిన్న దెబ్బల ద్వారా స్వస్థత, గాయముల స్వస్థత, యేసు ప్రభు పేరిట స్వస్థత, యేసు గాయముల రక్తముల స్వస్థత నాకు కలగజేసి ఆరోగ్యవంతుడిగా నడుస్తున్నా అంటే ప్రభుని యేసుక్రీస్తు సువార్త కొరకు పరుగులు తీస్తున్నా. మామూలు పరుగులు కాదు, గ్రామాలు సువార్త ప్రకటిస్తూ, మండలాలు ప్రకటిస్తూ, జిల్లాలు ప్రకటిస్తూ, రాష్ట్రాలు భారతదేశమంతా కూడా రాష్ట్రాలు తిరిగి ప్రభుని యేసుక్రీస్తుని ప్రకటించి సాక్ష్యం చెప్పి దేశాలు వెళ్ళి సువార్తను ప్రకటించడానికి మామనార్ ఉమ్మడి జిల్లాలో యేసుక్రీస్తు ప్రభు వారిని దీవించి ఆశీర్వదించి ఆరోగ్యం కలగజేసి నన్ను వాడుకుంటున్నాడు సువార్త సేవలో. దేవుని కృపను బట్టి 10 మంది సేవకులు తయారు చేయడానికి యేసు ప్రభు కృప చూపించాడు. నేను సువార్త ప్రకటించి బాప్తిసాలు ఇచ్చి 8 సంఘాలు కట్టడానికి యేసు ప్రభు వారు కృప చూపించాడు. కనుక బైబిల్ ట్రైనింగ్ చేసిన వాళ్ళకి, టీచర్ చేసిన వాళ్ళకి, బీడీ చేసిన వాళ్ళకి నేనే ట్రైనింగ్ ఇస్తాను, నేనే వాక్యం బోధిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ వినని ప్రసంగాలు నేను చేస్తున్నాను. ప్రభుని యేసుక్రీస్తు దేవుని కృపను బట్టి ప్రపంచ దేశాలను పిలుస్తున్నామంటే వాక్యం చెప్పగలను కాబట్టి కంటత వాక్యం చెప్పగలను. యేసుక్రీస్తు దేవుని గణపరచగలను, యేసు ప్రభుని భయపరచగలను. మామనార్ ఉమ్మడి జిల్లాలో ఎవరైనా సావుకుడు ఉన్నాడు, సువార్థికుడు ఉన్నాడు, పాస్టర్ అంటే నేను అమెరికా దేశానికి వెళ్తే అమెరికా దేశంలో భారతదేశం బిషప్ జాన్ భారతదేశంలో ఇంత వర్తమానం అందించే సావుకుడు ఉన్నాడా? ఇంత మర్మాలు చెప్పి ఇంత వాక్యాన్ని స్పష్టంగా బోధించే సావుకుడు భారతదేశంలో బిషప్ ఆర్ జాన్ గారు ఒక్కడే ఉన్నారని నన్ను అభినందించారు. దేవునికి మహిమ కలుగును గాక. నేను మామనార్ ఉమ్మడి జిల్లాలో సువార్త చేస్తానికి, ప్రసంగాలు చేస్తానికి, ప్రార్థన చేస్తానికి, ప్రకటించడానికి ప్రభువుని యేసుక్రీస్తు దేవుడు వాడుకుంటున్నాడు, నడిపిస్తున్నాడు. నన్ను స్వస్థతపరిచాడు. నాకు కీళ్ళ నొప్పులు లేవు, ఏమి లేవు, ఆరోగ్యం ఆవశ్యక కలిగజేశాడు. యేసుక్రీస్తు దేవుని కొరకు నాకున్న ఆస్తులు అమ్మి సువార్తకి ఖర్చు పెట్టేసిన. నేను బ్యాలెన్స్ 12 మంది శిష్యులు, యేసు ప్రభు శిష్యులు తమ కలిగిన ఆస్తులను అమ్మి సువార్తకి ఖర్చు పెట్టి ఎట్లా సువార్త ప్రకటించినారో అదే సేవ నేను చేస్తున్నాను. యేసుక్రీస్తు దేవుని రుణం తీర్చుకోవాలి, యేసు ప్రభుని మహిమపరచాలి, యేసు ప్రభుని కనపరచాలి. నాకున్నదంతా అమ్మి సువార్తను ప్రకటించిన గజం భూమి లేదు, తులం బంగారు లేదు, నా దగ్గర 1000 రూపాయలు బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. నేను బ్యాలెన్స్తో ఉన్నా, కిరాయి ఇంట్లో ఉన్నాను. 2 పిల్లలు, కుమారుడు కుమార్తె కష్టం చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళు కష్టం చేసుకొని బతుకుతున్నారు. కానీ నేను వాళ్ళకి ఏమీ సిద్ధపరచాలి. యేసుక్రీస్తు ప్రభుని మహిమపరచాలి, ఘనపరచాలి, ప్రకటించాలి. యేసుక్రీస్తు ప్రభు 2వ రాకడలు ఎత్తబడాలని నేను ఆశ కలిగి ఉన్నా. ప్రభుని యేసుక్రీస్తు రాకడ ప్రత్యక్షలో ఆయన కలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నా. నా సాక్ష్యం పాస్టర్ ఆర్ జాన్ మామనార్ ఉమ్మడి జిల్లాలో గొప్ప సౌకుడిగా దేవుడు దీవించాడు. నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు చేసిన మారుమన సాక్ష్యం, స్వస్థత సాక్ష్యం, సువార్త సాక్ష్యం, ప్రభుని యేసుక్రీస్తు కృపను బట్టి సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. సాక్ష్యం ఇస్తున్న దేవుని బిడ్డలారా,
మీ అందరికీ కూడా ప్రభునేసు క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు.